నేను గంజాయి మీద అర్జీ పెట్టాను. భూ కబ్జాలు జరుగుతున్నాయని అర్జీ పెట్టాను. శ్మశానం అంతా మట్టితో వేసి నీటిమయం అయిపోయింది. వాళ్ళ శ్మశానం మనిషి చచ్చిపోతే కుల మత వర్గ భేదాలు లేకుండా ఎవరిని చచ్చిపోయినా శ్మశానంలోకి వెళ్ళాలి. మనిషి చచ్చిపోతే పెట్టుకోవడానికి దారి కూడా లేదు, నీళ్లతో మునిగిపోయిందని పెట్టాను. ఇక్కడ మాకు మంచినీటి సమస్య ఉంది, ఇంతవరకు తాగునీరు లేదు. ఈ కాలనీ ఏర్పడింది సంవత్సరాలైనా తాగునీరు లేదని మంచినీళ్ళ కోసం నేను ఒక అర్జీ పెట్టాను. చూడండి, ఆ అర్జీలన్నీ చూడండి మీరు. ఒక అవుట్ పోస్ట్ కూడా కావాలని నేను అర్జీ పెట్టాను. గౌరవ సిఐ గారు కూడా నాతో మాట్లాడారు. మరి ఆ విషయాలన్నీ మరి సిఐ గారు మర్చిపోయారో ఏమో నాకైతే తెలియదు. ఏర్పాటు చేస్తాం మా పెద్దలతో సంప్రదించి, అది స్లోగా అయ్యే పని. ఈ లోపు బ్లూ క్రాస్ వారిని మీ కాలనీ మీదకి మేము పంపుతున్నామని చెప్పి కూడా చెప్పారు. ఇవన్నీ మరి మర్చిపోయారో ఏమో. నేను ఇన్ని పెడితే మరి నేను పెట్టలేదని, అదొకటి నేను సృష్టించుకున్నానని, నాకు నేను సొంతంగా చేసుకున్నానని మీరు ఎలా ఇచ్చారో కానీ నాకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య, నేను మీకు మాత్రం ప్రాధాన్యపడుతున్నాను. నేను మీ సిద్ధాంతాలు నమ్మాను, మీరు చెప్పిన మాట నమ్మాను. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా నిలదీయండి అని మీరు అడిగారు, మీరు చెప్పారు. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మి నేను నాయకులకి భజనలు చేయటం లేదు. నేను ప్రజల్లోకి వెళ్ళాను, గ్రౌండ్లోకి వెళ్ళాను. మీరు వచ్చి అడగండి. 200 కుటుంబాలు ఇక్కడ జీవనోపాధికి అని కల్పిస్తే బతుకుతున్నాయి. ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి విచారణ చేయించండి. శ్రీదేవి వ్యక్తిత్వం ఎలాంటిది, శ్రీదేవి ఎలాంటి మనిషి, నేను అసలుకి కాలనీ వాసులకి అశాంతి వాతావరణం కలిగించే మనిషిని డిఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అశాంతి వాతావరణాన్ని ఎక్కడ కలిగించాను? ప్రజల్లోకి వెళ్ళి విచారణ చేయండి దయచేసి, జనాల్లోకి వెళ్ళి విచారణ చేయండి. అంతేగాని మీరు సొంతంగా కొంతమందిని ఏర్పాటు చేసి ఇక్కడ ఏదో స్టేట్మెంట్లు రాసుకోవడం కాదమ్మా. దయచేసి జనాల్లోకి వెళ్ళి విచారణ చేసి, జనాలందరూ కూడా ఏం వల్ల మాకు అశాంతి వాతావరణం ఇక్కడ నెలకొల్పింది, మా కాలనీకి అంత చెడు చేస్తుందంటే మీరు ఏ చర్య తీసుకున్నా నేను రెడీగా ఉన్నాను. దయచేసి